సుప్రీంకోర్టు అయితే కీలకమైనటువంటి ఆదేశాలే ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులని రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తేల్చాలని చెప్పి కోర్టులు నిర్దేశించచ్చా అనే అంశం మీద ఆగస్టు 19 నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ తేదీలు కూడా ఖరారు చేసేసింది. వ్యాజ్యం మీద తమ అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లిఖితపూర్వక అభిప్రాయాలను ఆగస్టు 12లోకి సమర్పించాలని తాజాగా స్పష్టం చేసి తన నిర్ణయానికి కాల వ్యవధి విధించడం మీద సుప్రీంకోర్టు అభిప్రాయం కోర్టు రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నల వ్యాజ్యం చెల్లుబాటును సవాల్ చేసిన తమిళనాడు కేరళ ప్రభుత్వాల వాదనను ఆగస్టు 19 తొలుత వింటామని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు గంట వ్యవధి కేటాయించింది. రాష్ట్రపతి ప్రస్తావించిన ప్రశ్నలను సమర్థించిన కేంద్రం రాష్ట్రాల వాదనలు అదే నెల 19, 20, 21 మరియు 26 తేదీల్లో ఆలకించబోతుంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆగస్టు 28, సెప్టెంబర్ 2, 3 మరియు 9 తేదీల్లో వాదనలు వినిపిస్తారు. సీజే జస్టిస్ గవాయ్ నేతృత్వం ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమార్క, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏ చందూర్కర్ సభ్యులుగా ఉండబోతున్నారు.